జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని సిపిఐ రాష్ట్ర సెక్రటేరియట్ మెంబర్ నరసింహ అన్నారు. ఎప్పుడూ మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప బీజేపీకి అభివృద్ధి చేయడం తెలియదని ఆయన ఆరోపించారు. అభివృద్ధిపై బీజేపీ ఏం చెబుతోందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా సిపిఐ తరపున ప్రచారం నిర్వహిస్తున్న నరసింహతో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సిపిఐ మద్దతు కూడా ఉంది. అయితే వారు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ప్రచారంలో ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. సిపిఐ అసిస్టెంట్ కార్యదర్శి ప్రజెంట్ మనతో నరసింహ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది అసలు జూబ్లీహిల్స్లో? గత 10 రోజులుగా సిపిఐ కాంగ్రెస్కు పూర్తిగా మద్దతిస్తూ నవీన్ యాదవ్ గెలుపు కోసం హార్నిషల్ మా క్యాడర్ ఇక్కడ నాయకులు పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రజలంతా కూడా నవీన్ యాదవ్ అనే వ్యక్తి స్థానికుడు, యువకుడు, అతను ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడ చేశాడు. ప్రతి ప్రాంతంలో యువకులతో డైరెక్ట్ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి నవీన్ యాదవ్ లాంటి వాళ్ళని గెలుచుకోవడం ద్వారా జూబ్లీహిల్స్ నియోజకవర్గము అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నారు. మరొకటి ఏంటంటే మిగతా వాళ్ళంతా కూడా ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్నటువంటి పార్టీని గెలుచుకోవడం వల్ల మనకు అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటిది ఒకటి. బీఆర్ఎస్ గత 10 ఏళ్ళుగా ఈ ప్రాంతంలోనే ఉంది, అధికారంలో ఉన్నది. కానీ జూబ్లీహిల్స్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేటటువంటివి చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ వస్తేనే, గతంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది ఈ ప్రాంతంలో, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ గెలుస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి అభిప్రాయంతో ప్రజలు తిరగలుగుతారు అంటున్నారు. కానీ నవీన్ గెలిస్తే నవీన్ దగ్గరికి ప్రజలు రాలేరు అని బీఆర్ఎస్ అంటుంది. అది బీఆర్ఎస్ అనేటటువంటిది ఎప్పుడు తప్పుడు ప్రచారం చేస్తుందండి. ఇప్పటికైనా వాళ్ళు మానుకోకపోతే వాళ్ళకి భవిష్యత్తులో పార్టీ అనేటటువంటి తెలంగాణలో ఉండదు అబద్ధాలు ప్రచారం చేస్తే. నవీన్ యాదవ్ ఇప్పుడేం కొత్త కాదు కదా, అతను 3వసారి పోటీ చేస్తున్నది. కాబట్టి అతను ఎప్పుడు ప్రజల లోపల ఉంటాడో వాళ్ళ చరిత్ర చూస్తే తెలుస్తుంది. నిరంతరం యూత్తో కలుపుకొని పోయేటటువంటి వ్యక్తి అతను 24 గంటలు ఉంటాడు. కాబట్టి ఇంత యువతరం అంతా బస్తీలలో కూడా అందరూ కూడా నవీన్ యాదవ్ని మేము గెలిపించుకుంటాం అనేటటువంటిది ఉంది. అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు నవీన్ యాదవ్ వెనకాల ఉన్నారు. అతను గెలుపు అనేటటువంటిది ఖాయం. బీజేపీ 1,00,000 మైనార్టీ ఓట్లే కావాలా, 3 లక్షల నుండి హిందూ ఓట్లు వద్దా కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి కూడా విమర్శ చేస్తుంది బీజేపీ కూడా. ఇప్పుడు బీజేపీకి ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మాట్లాడేటటువంటి బండి సంజయ్ కానీ ఇంకో 2-3 కూడా వాళ్ళకి హిందూ ముస్లిం రెచ్చగొట్టడం తప్ప. నేను అడుగుతున్న ఈ హైదరాబాద్ నగరంలో ఎన్నో స్థలాలు దేవాలయాలు కబ్జా అయితే ఈ బండి సంజయ్ ఎప్పుడన్నా వచ్చిండా చెప్పండి? ఏదన్నా హైకోర్టులో కేసు వేసిండా చూడండి. దేవాలయాల భూములు కబ్జా అయినాయి. ఇక్కడ మిగతా వక్ ప్రాపర్టీకి సంబంధం కూడా అంటే అది వదిలేయండి. కానీ ఇప్పుడు ఎలక్షన్లు రాగానే ఇక్కడ ఒకటే దేవాలయం ఉందా? హైదరాబాద్లో చాలా ఉన్నాయి కదా. మరి ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో దేవాలయాల భూములు ఆప్షన్ చేస్తే బండి సంజయ్ ఎక్కడ పోయింది అని చెప్పి అడుగుతున్నాం మేము. కాళికామాత టెంపుల్ 100 కోట్ల విలువైనటువంటి స్థలాన్ని ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అమ్మితే మేము హైకోర్టుకు పోయినాం సిపిఐ పార్టీగా, తప్ప ఈ బీజేపీ పార్టీ ఎదురాలి. అది కాదు, నేను కొన్ని 100 కేసులు చెప్పగలుగుతా. కేవలం ఎలక్షన్లో హిందూ ముస్లింలను డివైడ్ చేయడం తప్ప ప్రజల కోసం బండి సంజయ్ కానీ బీజేపీ కానీ పనిచేసేటటువంటి పరిస్థితి లేదు. ఇద్దరి మధ్య విద్వేషాలు రుచ్చగొట్టాలి, ఓట్లు దండుకోవాలి, మళ్ళీ తర్వాత ఎక్కడ ఎలక్షన్లు ఉంటే అక్కడ పోవాలి తప్ప వాళ్ళు ఏ రోజు కూడా హిందువుల కోసం పనిచేయలేదు. నా ఈ హైదరాబాద్ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి చరిత్ర బీజేపీకి లేదు. ఖాళీ హిందూ ముస్లింలు వాళ్ళకు ఒకటి ఉంటాడు కదా, ఎంఐఎం పార్టీ, వీళ్ళు ఇద్దరు రెచ్చగొట్టుకోవాలి, ఓట్లు సంపాదించుకోవాలి. దానివల్లనే అయితే హైదరాబాద్ అభివృద్ధి చెందలేదు. గతంలో వేసినటువంటి మెట్రో రైలు కానివ్వండి, లేకపోతే ఫ్లైఓవర్లు కానివ్వండి, ఇవన్నీ పీజేఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పీరియడ్లో జరిగినాయి. మేము పోరాటం చేసినాం సిపిఐగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి. కానీ బీజేపీ చేసిన చరిత్ర చెప్పాలంటే చూస్తే ఎవరినన్నా అక్కడ ఉన్న కిషన్ రెడ్డి కానీ గతంలో ఎంపీ ఉన్నాడు, ఇప్పుడు ఎంపీ ఉన్నాడు, బండారు దత్తాత్రేయ ఉన్నాడు, వాళ్ళకి కార్పొరేటర్లు ఉన్నారు. నవీన్ యాదవ్ ఎంత మెజార్టీతో గెలుస్తారని మీరు భావిస్తున్నారు? దాదాపు 20 నుండి 25 వేల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుస్తారండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా అతను ఎన్నుకున్నారు. మేము మొత్తం కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతాం. మరొకటి జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మతోన్మాదులను దూరం పెట్టి ఈ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా అంతర్గతంగా కలిసి ఉన్నటువంటి పార్టీలే. కాబట్టి మీరు అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని ఓటేసి గెలిపించాలని చెప్పి మేము జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఏదైతే సిపిఐ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంది, ఖచ్చితంగా నవీన్ యాదవ్ 20 నుంచి 25 వేల మెజార్టీతో గెలుస్తారని చెప్పి సిపిఐ స్టేట్ లీడర్ కూడా ఏదైతే చెప్పిన పరిస్థితి. కెమెరామెన్ బానుతో అజీజ్.